ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ అనాది సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి సభలలో ఈ మొదటి రాత్రి ఈ సన్నిధి మాతో ఉంచి ఇప్పటి వరకు జరిగిస్తారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇరుకులో విషయాలతో కలుగు చేసే దేవుడవు నీవు. నీ దాసులు నీ పక్షంగా నిలవబడబోతుంటుండగా నేను అభిషేకం ఇచ్చి వాడుకోనండి. నీ పని కొరకై అర్పించబడిన అర్పణలను మీరు అంగీకరించి ఎవరైతే నీకు వారి యొక్క ధనమును ఇచ్చారో వారికి సమృద్ధిగా దయచేయండి. నీ సేవకుని పరిచర్యలో ప్రతి అక్కరను తీర్చమని మహిమంతయు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పర్లే, ఆర్కెస్ట్రా కూడా చెప్పొచ్చండి, ఏం కాదు. నా బ్రతికను కాబట్టి కరోనా సమయంలో కోట్ల మంది ఆకులుగా నాకు అట్టే పోయాయి. దేవుడు కృపను బట్టి మనల్ని ఇట్టే బతికించాడు. దేవాది నన్ను బ్రతికించము, నేను నిన్ను స్తుతిస్తాను. స్తుతించుట కొరకే దేవుడు మనల్ని బ్రతికించాడు. బతికిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. రైట్. పరిశుద్ధ వేద గ్రంథములో దేవుడి వాక్యాన్ని మీకు బోధిస్తాను. నాకు ఇచ్చిన కొద్ది సమయంలో ప్రియులరా వాక్యాన్ని వివరిస్తాను. మరలా చెప్పండి. ఫస్ట్ మాట ఉన్నవాడు ఆయనే. నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. ఉన్నవాడు ఆయనే. గట్టిగా చెప్పండి. ఎవడు ఏమన్నాడు? ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే, రాజ్యమేలువాడు ఆయనే. రైట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని ప్రారంభ వాక్యంగా తీసుకుందాం. చదువు తల్లి. మైకులో చదవమ్మా, మైకులో చదవమ్మా, మైకులో చదవమ్మా. అది చదవమ్మా. చూడన్నాను మళ్ళా. అల్ఫయు ఓమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నే ఆగాను. జరిగిన కాలములో ఉన్నవాడు ఆయనే, జరుగుచున్న కాలములో ఉన్నవాడు ఆయనే, జరగబోయే కాలములో ఉన్నవాడు ఆయనే. స్తోత్రం అనండి. హల్లెలూయా. చాలా మంది కూడా నా హైందవ మిత్రుడు నన్ను చాలా ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ప్రేమపూర్వకమైన చర్చ్. శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చున్న కాలజ్ఞానం రాశారు గారంటే షూర్ 100% కాలజ్ఞానం రాశారు. కాదనడానికి ఎవరికి అవకాశం లేదు. కాలజ్ఞానం రాశారు. కాలజ్ఞానం రాశారు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో తిప్పాలి బైబిల్ సార్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో చదువు. మైకులో చదువు త్వరగా. అమ్మాయి మొత్తం కలిపి మూతిలో పెట్టాలి, చెవులో పెట్టాలి. కూతురే మైక్ ఇక్కడ పెట్టుకుంటే లాగొద్దు. నువ్వు ఎక్కడో పెట్టుకుంటే సౌండ్ రేజ్ అని అంటుంది ఆ బాక్స్. చదువు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందుంచి ఉన్నాడు గాని ఆగుము. విమర్శ కాదు బిడ్డ, వివరం. విమర్శించే రైట్స్ ఎవ్వరికి లేవండి. శారీరకంగా మీ నాన్న మీ గొప్ప, మా నాన్న మా గొప్ప. ఎవరికి ఉండే విశ్వాసాలు వారికి ఉంటాయి. విమర్శించే రైట్స్ ఎవరికి లేవు. 100 ప్రసంగాలు 1000 ప్రసంగాలు యూట్యూబ్లో నాయి ఉన్నాయి. ప్రసంగ రత్నాన్ని కొట్టండి సార్. ఎప్పుడు విమర్శించను, కానీ వివరంగా చెప్పే బాధ్యత దేవుడు మనకు ఇచ్చారు. చేతులు ఎత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానం సంపూర్ణంగా మనం ఒప్పుకోవాలి. ప్రసంగి గ్రంథం 3:11 కూడా మిగతా వారు కూడా ఒప్పుకోవాలి. శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయమందు దేవుడు ఉంచాడు. అంతే. చేతులు ఎత్తని గట్టిగా స్తోత్రాలు చెప్పండి. కనుక బైబిల్లో చాలా శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి బ్రదర్. మీరు పూర్తిగా నమ్మేయాలి. ఈ రాత్రి బాబు బైబిల్ తెచ్చుకున్నారు. బాబు ఏమో అసలు బిడ్డ వీళ్ళిద్దరు కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. కొట్టండి. అయ్యో చెప్పండి కొరకు సరిపోతుంది. కానీ ఆర్కెస్ట్రా ఆత్మీయ కుమారులు వాడు చూడండి చక్కగా బైబిల్ తెచ్చుకుని కొంతమంది ఉంటారులేండి అయ్యా
ఇక్కడ రైట్ ఉండదు. హలో, సెల్ వచ్చిన తర్వాత నా పిల్ల బాగుపడిందని ఒక్కళ్ళు లేరు. కిచ్చడిపోయారు. మంద చిన్న మంద రాజమండ్రిలో మనం ప్రసంగం చేస్తుంటే ఒక పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘవాహనుడు ఇస్తే క్రైస్తవుల్లో సెల్ పాపులు ఎక్కువ దొరికేస్తారంట. మనలో వాళ్ళు మనకి ఎందుకండి, మనలో సెల్ పాపులు ఎక్కువ దొరికేస్తారంట. ఎందుకనంటే భార్య సీక్రెట్ భర్తకు తెలియదు, భర్త సీక్రెట్ భార్యకి తెలియదు. ఈ తండ్రి అయితే నాది ఓపెన్ అవుద్ది, ఎంత తండ్రుకున్నాడు అది. వీడు పరోహానికి వెళ్తాడు, పర్ర కంటమని పడదు. నీ పస కనపడదంటే ఒక రోజంతా నీ భార్యకి సెల్ ఇచ్చి చూడరా బసూరు మొహమ్మడ చేతులు చిచ్చి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మళ్ళీ చెప్పండి సార్. మీరు ఏమనుకోదు బ్రదర్. ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి ధైర్యం ఉండాలి, సత్యం చెప్పే పాస్టర్ గారికి ధైర్యం ఉండాలి. సేవ అంటే సాగు దాన్ని తెగించడం రావాలండి, అంతే. ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి చాలా ఏమన్నా ధైర్యం ఉండాలండి. థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత స్కిన్ కట్ చేస్తూ ఉండగా ఒక తిక్కల మొహం దానికి మత్తి ఎక్కదు. స్కిన్ కట్ చేయడం అందనుకో వీడు బాబా పారిపోయి రాకూడదు, కోసాయి సత్తే సత్తే బతుకుతే. అందుగురించి బాబు యొక్క ఆపరేషన్ చేస్తే ఎవరి సంతకం కావాలి అల్లేలు గారు? ఎందుకు సత్యం అన్నాడు ఎక్కదురా. నేనంటాను డాక్టర్ గారి కంటే, యాక్టర్ గారి కంటే, మాస్టర్ గారి కంటే పాస్టర్ గొప్ప. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. తప్పు చేస్తున్నారా? మీకు అలవాట్లేదు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా నండి బ్రదర్. ఈ రాత్రి చాలా మంది అవుట్డోర్లో దేవుని వాక్యం వింటున్నారు. ప్రగాఢ విశ్వాసం అండి. వినుట విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుద్దండి. యేసయ్య సువార్త ప్రకటిస్తున్నామండి మనం. సువార్త అంటే యేసు జననమే సువార్త, యేసు మరణమే సువార్త, యేసు పునరుద్ధానమే సువార్త, యేసు రెండవ రాకడే సువార్త. ఎందుకంటే యేసు జన్మించినట్లుగా ఎవరు జన్మించలేదు, యేసు మరణించినట్లుగా ఎవరు మరణించలేదు, యేసు తిరిగి లేచినట్లుగా ఎవరు తిరిగి లేవలేదు, యేసు తిరిగి వచ్చినట్లుగా ఎవరు తిరిగి రారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి సువార్త ప్రకటిస్తున్నాం, యేసును గూర్చిన సువార్త. లేదా కొంచెం జాగ్రత్తగా మీ మీద కొంచెం మేక ఎట్టండి. జాగ్రత్త. కూర్చోరా, కూర్చోరా, కూర్చో. మీరు ఏమనుకోదు రాజుగారు, పాలరాజు గారు. పాలరాజు గారు ఆయన చూడండి, ఆయన చూడలేనా తీరే పిలిచేగా. స్కూల్లో ఒక పిల్లోడు కనుక పాస్ అన్నాడు అనుకో, 10 మందికి అప్పుడెప్పుడు పుట్టాడు. అప్పుడుదా పాస్ అన్నమాట అడిగి గ్యాప్ ఒక పాస్ అంటే అమ్మో అప్పుడప్పుడే వచ్చాను. ఒక పిల్లోడు కనుక కుదురుగా కూర్చోడకుండా అది లెగిసాడు అనుకో, వీళ్ళు జంటలు ఇట్టి అంటారు. అక్కడే కూర్చున్నాను. ఓకే, టైం ఉంది కదా. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. ఉన్నవాడు ఆయనే అనండి. బ్రదర్ మీకు చాలా విషయాలు చెప్పాలి సార్, సమయం చాలా గడిచిపోయింది. దీని గురించి ఒక్క విషయాన్ని మనం చూసుకుందాం సార్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23 వచనం అక్కడ ఉంటుంది సార్. దీని లింకు సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23 వచనం. చింతలు చదవరా? అనాది కాలము, అక్కడ ఆత్మగా ఫుల్ స్టాప్ ఉంది. అక్కడ అనాది కాలము మొదలుకొని అక్కడ ఆపాలి. అమ్మా చూడు, నాకు మీరు బైబిల్ చదివితే ప్రపంచంలో ఈ పాస్టర్ గారికి మీరు బైబిల్ చదివేస్తారు సార్. నేను నమ్మండి కూతురా అన్నందుకు ఆవిడ నా ఏం కట్ట చూస్తుందంటే మా నాన్న నీటి మీద వసూడు కాదురా నాకు అట్ట అనిపిస్తుంది. 37 సంవత్సరాల క్రితం సామర్లకోట ప్రభుదాస్ గారు నేను వాక్యం మాట్లాడుతుంటే అయ్యగారు నాతో చెప్పాడు. తప్పు అయితే అయిందే తప్పు. ఆయన నాతో చెప్పండి, నేను మీతో చెప్తున్నాను. క్రైస్తవులకి ఎవరికైనా 3 తండ్రులు ఉంటారంటే. ఓకే, మీ పేరేంటన్నా? జయంతి. మీకు జన్మనిచ్చిన తండ్రి గారి పేరు మైకిల్ చెప్పమ్మా. దుర్గారావు గారు. మీ ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు. మీ పరమ తండ్రి యేసయ్య. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్. ఈ 3 తండ్రులు ఎవరో వివరించి ఇలా చెప్పకుండా ఇంటికి వెళ్ళగానే బైబిల్ అక్కడ పెట్టి మీ నాన్న లేకపోతే నానా నాకు 3 నాన్న అంటే కానీ చిన్నదాన్ని అక్కడ పట్టుకొని ఎవడు చెప్పాడు నన్ను కూడా తండ్రిస్తాను. ఈ రాత్రి నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను. మళ్ళీ ఈ సంవత్సరానికి దొరుకుతూ ఈ అవకాశం. స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా సామెతల గ్రంథం 8:23 చదువునాను. ఏం పర్లేదు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. తిప్పు వచ్చిన ఎగిరిపోయింది. భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. భూమి ఉత్పత్తి
మొదటైన కాలమునకు పూర్వము నేను పూర్వము నేను నియమింపబడితిని. అయా విజ్ఞాత కలిగిన దైవజనులు, అవుట్డోర్లో ఉంటున్న నా ప్రియ హైందవ మిత్రులు, ఇస్లాం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, మీరు జాగ్రత్తగా వింటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనములో ఈ అధ్యాయం మొత్తం కూడా నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుని గురించే రాయబడింది. ఎవరైనా డిబేట్కి వస్తే ఆఖరి నా సెల్ నెంబర్ ఇస్తాను, నేను చచ్చేదాకా డిబేట్ చేస్తాను సార్. యేసు క్రీస్తుని గురించి పాత నిబంధనలో విస్తారంగా వ్రాయబడి ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయం 44 వచ్చిన ఒక చిన్న కంటెంట్. 24వ అధ్యాయం 44 వచ్చింది. తీయాలి బైబిల్. మైక్ పట్టుకున్నారా? మైక్ ఇవ్వమ్మ, తల్లికి విన్నాను, మైక్ విన్నా చదువు. 24:44. అంతసేపు అయితే ఎట్లాగరా? అంతటా ఆయన నన్ను చూడు. మోషే క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని గురించి ఆయన అనుస్తే ప్రభు అయిన యేసు అని చదవాలి. పాత నిబంధన గ్రంథములో దేవుని గురించి ఆయన అనుస్తే దేవుడైన యెహోవాను చదవాలి సార్. ఆయన అంటే ఎవరైనా, మీ ఆయన, మీ హస్బెండ్, మీ లబ్బర్ బ్యాండ్, ఎవడికి తెలియదు అంతే. ఇప్పుడు నేను ఆయనే అన్నారు కదా, దానికి కూడా మీకు రిఫరెన్స్ ఇస్తాను సార్. ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే, రాజ్యమేలువాడు ఆయన. ఆయన ఎవరో రిఫరెన్స్ ఇస్తాను సార్ మీకు. అందు గురించి ఇంత కంటెంట్ నేను చెప్పాల్సి వస్తుంది సార్. చదువు తల్లి. అంతటా దేవుడు ప్రభువైన యేసు, అంతటా ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రంలోను. అయ్యా నా గురించి ఎక్కడెక్కడ తెలుసండి? మోషే ధర్మశాస్త్రములో నన్ను గురించి వ్రాయబడి ఉంది. అంతేనా? మోషే ధర్మశాస్త్రం అంటే అసలు మాట్లాడేంటండి? పంచకాండాల, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మాట్లాడేట గారు. అది మోషే ధర్మశాస్త్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృపా సత్యములు యేసుక్రీస్తు వల్ల కలిగినాయి. యోహాను సువార్త 1:17 వచ్చిన అంటే బైబిల్ అండి ఇది. యోహాను సువార్త 1:17 చదువు త్వరగా. 1:17. మైక్ పట్టుకో. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. చెప్పండి కొట్టు. ఎత్తనగా గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అయ్యా బాబు, మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటి కొడుక? పంచకాండాలు. 1 2 3 4 5 పంచకాండాలు. పేర్లు అననే ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇది మోషే ధర్మశాస్త్రం. యేసుని గురించి ఎక్కడ రాయబడింది? మోషే ధర్మశాస్త్రములో చదవా. 24:44. మోషే ధర్మశాస్త్రములోను అనుగ్రహింపబడిను. ఇది అయిపోయింది ఈ భజన. లూకాసు వార్త 24వ అధ్యాయం 44 వచ్చిన అక్కడ ఏదంటాలో శట్రో మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ. చేతులెత్తు. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా చెప్పుకున్నాడు. ఏమని? మోషే ధర్మశాస్త్రములో నన్ను గురించి వ్రాయబడింది. తర్వాత ప్రవక్తల గ్రంథములలో నన్ను గురించి వ్రాయబడింది. తర్వాత కీర్తనలలో నన్ను గురించి వ్రాయబడింది. హలో, మోషే ధర్మశాస్త్రం అంటే పంచకాండాల యేసుని గురించి రాయబడింది. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల గ్రంథములో కూడా నన్ను గురించి వ్రాయబడింది. తర్వాత చేతులెత్తండి సార్, గట్టిగా స్తోత్రం చెప్పండి. కుదరదండి మీకు, గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టి అయ్యా మీరేమనుకోద్దు, అనుభవజ్ఞుడు సేవకుడని చెప్పడం లేదు సార్. చాలా మంది విశ్వాసులు ఈ రోజులోనండి ఉపమానాలు మింగేస్తున్నారు, ఉపదేశాలు వదిలేస్తున్నారండి. షూర్, మిమ్మల్ని విమర్శిస్తారా నాన్న? విమర్శిస్తున్నాను. ఉపమానాలు మింగేస్తున్నారు, ఉపదేశాన్ని వదిలేస్తున్నారు. పూర్వం నాటి కాలంలో ఒక ఆవును జబ్బు చేస్తే ఆవునే తోడుకెళ్ళిపోయాడంట ఈ రైతు. ఆ డాక్టర్ గారు చూసి ఈ పాడు మొహం దాన్ని ఇక్కడికి వెళ్ళి తోలుకొచ్చామండి, దాని జబ్బు పేరు చెప్తే ట్యాబ్లెట్లు ఎత్తాగా అన్నాడంట. ఈడన్నట్టు ట్యాబ్లెట్లు బాగానే అది ఎవరు నోట్లు ఎత్తంటే ఆడు చేయి పరిచేస్తుంది ఇది అన్నాడు. ఓహో, దీనికి పాడు గుర్తుందా, కట్టే దీనికి అన్నాడంట. 2 బిళ్ళలు ఇస్తారు, అట్టుకే తీసుకురా అన్నాడంట. అట్టుకే తీసుకొచ్చి డాక్టర్ గారి చేతికి ఇచ్చారంట. అది చూడకుండా 2 బిళ్ళలు అట్టుకేలు గుచ్చి దాని నోట్లో పెట్టమన్నాడంట. ఈడికంటే తెలివైందంట. అదేం చేసింది, అట్టుకే మింగేసి బిళ్ళలు వచ్చేసిందంట. చాలా మంది విశ్వాసులు కూడా
నవ్విచ్చి కవ్విచ్చే వాళ్ళు పిలుస్తున్నారు కానీ సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రముకు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించుచు సూత్రధారుల శరరదయ్యా సుఖభోగమీడి సత్యవాక్యము సాటరావయ్యా క్రైస్తవుండ కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానాలనియు జడసి ఎంతకాలము మూలనుందు ఎండవానాలనియు జడసి ఎంతకాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేరన్నా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. జిమిక్రీలతో ఈ రోజులో చాలా మంది ఇంత ఏమనుకోకపోండి సార్, చాలా మంది కూడా జీసస్ హీల్స్ జేబీలోది పీల్స్ అని ఏం చెప్పడం అమ్మాయిలారా. హీల్స్ అంటే ఏంటి? అలెలు గారు స్వస్థత. జీసస్ హీల్స్ పీల్స్. ఫోన్ నెంబర్లు ఇచ్చేసి ఇది మా అకౌంట్. వద్దు, జిమిక్రీ వద్దండి. చేతుల పైకి ఎత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా మంది అండి ఏమండి టచ్ యేసుక్రీస్తు వారు కానీ ఆది అపోస్తులు కానీ నిలబడిన వారిని ఏమండి పడేసారా, పాడైపోయిన వాళ్ళు నిలబెట్టారా? అసలు ఏం మాట్లాడారా మీరు? పౌరువా పడిపోయిన వారిని నిలబెట్టారు. మరి ఇలాంటి టచ్ వీడు పడేస్తుంటే అది పడిపోకుండా వెనక్కి జరుగుతుంది. వీళ్ళు భజన బ్యాచ్ ఉంటారు కొంతమంది, పడిపో కోల్పో పడిపో కోల్పో అది పడడానికి పడుతున్నాడు. ఎందుకు పడ్డాడు? ఎవరికి మదనపల్లి రాజశేఖర్ గారు పాస్టర్ గారికి పెద్ద పాస్టర్ గారు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, ఒక వాక్యం చూడండి. ఈ జిమిక్రీలు ఆది అపోస్తులకు తెలియదా, యేసుక్రీస్తు వారికి తెలియదా అంటూ ఒక మాట చెప్పాడు. తప్పైతే ఐదారిదే తప్పు. ఆయన ఏమన్నా తెలుసండి, యేసుక్రీస్తు వారిని రాళ్ల పరిసిన స్థలం ముందు నిలబెట్టి పిలాతు గవర్నర్ కుర్చీ మీద కూర్చున్నాడు అంటండి. అప్పుడే కనుక యేసుక్రీస్తు వాడు ఆడు చూసి టాచ్ అని దెబ్బకి సింహాసనం కిందాడు. చేతులు ఎత్తారు, అసలు ఉలుపు పడి లేదు కొంతమందిని చూస్తాను, చిచి వాళ్ళ ముఖమే చూడబోతుందండి. చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. మాకేమన్నా ఎరగదీతాను, తర్వాత ఎరగదీతాలే. ఎవరికి ఇచ్చిన సమయం వారు పడుకోవాలి. ఆ సొందరం ఉండాలి కదా కావాలక. స్వస్థత లేవని చెప్పడంలో దానియేలు గారు దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరుస్తాడు. నేను అంటాను, ఆత్మరక్షణ ప్రాముఖ్యమైంది శరీర స్వస్థత కంటే. యేసు లేకుండా 7 అంతస్తుల మేడలో జీవించేదానికంటే యేసును కలిగి 7 ఆకులు గుడుసులో ఉండటం మేలు. చప్పటి కొట్టేసాయి, స్తోత్రం చెప్పండి. ఆగండి ఒకసారి చెప్పండి, యేసు లేకుండా. మైకులు చెప్పుకోండి, యేసు లేకుండా. నేను చెప్పిందారు చెప్పు, అందరు చెప్పండి. యేసు లేకుండా 7 అంతస్తుల మేడలో జీవించేదానికంటే యేసును కలిగి 7 ఆకులు గుడిసెలో ఉండటం మేలు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆర్భాటాలు చేయవసరలేక తన వాకును పంపి బాగు చేస్తాడు. కానీ స్వస్థత ప్రాముఖ్యమైంది కాదు సార్. అందుగురించి ధనవంతుడు లాజరు దేవుడు మన మధ్యలో, ప్రపంచ మధ్యలో పెట్టాడు. ఎవరినండి? ధనవంతుడు లాజరు. మాట్లాడండి ఒకసారి. ధనవంతుడు లాజరు. ధనవంతుడికి శరీర స్వస్థత ఉంది, ఆత్మరక్షణ లేదండి. లాజర్కి ఆత్మరక్షణ ఉంది, శరీర స్వస్థత లేదు. కుక్కలో చాయన గారు కురుపులు అవుతున్నాయి. ఇద్దరు చచ్చిపోయారు. అసలు ఏం మాట్లాడేంటి మరి? అసలు ఏం మాట్లాడిపోతే అసలు కావాలనిపిస్తున్నాం. హలో, మీ స్వంతన కూడా కొంచెం కావాలండి. అయ్యా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇద్దరు చనిపోయారు. పరలోకానికి వెళ్ళింది ఎవరండి? ఏ లాజరు? పేద లాజరు కదా, శరీర స్వస్థత లేని లాజరు, ఆత్మరక్షణ పొందిన లాజరు. నేను అంటాను, శరీర స్వస్థత లేకపోయినా పర్లా, భక్తులకే కొంతమందికి శరీర స్వస్థత లేదు. ఏమండి, పౌలు భక్తుడి కంటే పెద్ద పోటు కూడా పోటుగత్తి వెలుగు. శరీరంలో ఒక ముళ్ళు పెడితే 3 సార్లు ప్రార్థన చేస్తాడు, ముళ్ళు తీసేయరు. దేవుడు అన్నాడు, నా కృప నీకు. మరే పోటుగత్తి అంటే పెద్ద పోటు కూడా అంటే స్వస్థత రాకపోతే లక్షణం రాదా? చేతులపైకి గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఈ బోధ కావాలి కడవరి కాలంలో. చేతులెత్తా. నేను అంటాను, శరీర స్వస్థత లేకపోయినా ఆత్మ రక్షణ పొందుకుని అంతే వచ్చిన
మనం పరలోకానికి పోతాం. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోకమేనా అంతఃపురం చే ఆగండి. మీ చప్పట్లు కొడుతుంటే గేరొచ్చి పడిపోయినట్టుందండి. ఆ సిస్టర్ అయితే చూడు ఇందాకంటే నువ్వు బొక్క కింద చెయ్యి ఇప్పుడు వరకు తీయలే. మాస్టర్ గారు అన్నారు, ఆడపిల్లైన పోతుపిల్లైన ఆరాధనలో బొక్క కింద చేయి పెట్టుకుంటే నిద్రపోవడం ఫస్ట్ గేర్ అంటది. ఇది రెండో గేర్ సొల్లు కారుతా ఉంటుంది. అందు గురించి పెద్ద చేయలేకపోతున్నాను. చేతులెత్తి ఇద్దా గట్టిగా చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా బ్రదర్. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఆదికి ముందున్న వాడను నేనే. చెప్పండి. ఆదికి ముందున్న వాడను నేనే. చాలా మంది యూట్యూబ్లో నన్ను ప్రశ్నలు వేస్తున్నారు. బాబినండి ఏమన్నానుగా, క్రైస్తవ్యం అనేది క్రీస్తు పూర్వం నుండి ఉందా, క్రీస్తు శకము నుండి ఉందా అంటే కాదు. క్రీస్తును గూర్చి క్రైస్తవ్యం క్రీస్తు శకారంభము నుండే ఉంది, కానీ క్రీస్తును గూర్చి క్రీస్తుకు పూర్వములో ఉంది. చప్పలు పట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి అర్థం కాల, మీకు అర్థమైతే మీ మొహకావులు మారిపోతాయి. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానండి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం వినాలి సార్. మా హాల్లోకి ఒక పాస్టర్ గారిని పిలిస్తే అన్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం వినండి అన్నారు. విశ్వాసాలందరూ ఉలుక్కుపడి నాయన చూశారు. అప్పుడు అయ్యగారు అన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టి వండిన అమ్మాయి కూర కమ్మగా ఉంటుంది, సెల్లేమో చెవులు పెట్టి దాకేమో పొయ్యి మీద పెట్టింది అని చెడమ ఉండేట్టుగా అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టినండి ఎవడైనా సరే. జాగ్రత్తగా నాలని ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తున్నాను సార్. క్రైస్తవ్యాన్ని అవమానపరచొద్దు, క్రీస్తు ప్రభుని ఘనపరచాలి. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్ట కుదరదు, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇంకోసారి స్తోత్రం చెప్పండి సార్. నాతో చెప్పండి ఇప్పుడు. క్రైస్తవ్యం క్రీస్తు శకారంభము నుండే ఉంది. గాని క్రీస్తును గూర్చి పూర్వకాలమందే వ్రాయబడింది. రిఫరెన్స్ ఏంటి సార్? ఆల్రైట్, మీకు ఆ గ్రంథము 5వ అధ్యాయం నుండి వచ్చిన రాసుకో, బైబిల్ చూసుకో. చూడండి.